Dear students, welcome to my classroom. అనుపాతముతో రాశులను పోల్చుట అనే అధ్యాయంలో మనం 1వ అభ్యాసంలోని కొన్ని సమస్యలు మనం సాధించి ఉన్నాం. మిగతా సమస్యల్ని ఈ క్లాస్లో మనం సాధిద్దాం. సో మనం చేయవలసిన తర్వాత సమస్య, రాజేంద్ర రెహానాలు ఒక వ్యాపారం చేయుచున్నారు. రెహానా ప్రతి నెల వచ్చిన లాభంలో 25% తీసుకుంటుంది. ఒక నెలలో రెహానా తీసుకున్న మొత్తం 2080 రూపాయలు. అయినా ఆ నెలలో వారికి వచ్చిన మొత్తం లాభమును కనుగొనండి. ఓకే, సాధన ఏంటో చూద్దాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, మనకు ఇద్దరు భాగస్వాములు ఉన్నారు, రాజేంద్ర రెహానాలు. రెహానా ప్రతి నెల వచ్చిన లాభంలో 25% తీసుకుంటుంది. అంటే మొత్తం లాభం ఎంత వస్తుందో మనకు తెలియదు, అది కనుక్కోవాల్సి ఉంది. 25% మాత్రం తీసుకుంటుంది. అయితే ఒక నెలలో ఈమె తీసుకున్న 25% అనేది 2080 రూపాయలు అయితే వచ్చిన మొత్తం లాభం ఎంత కనుక్కోమని అడుగుతున్నాడు. అయితే మనం దీనికోసం ముందు మొత్తం లాభం మనకు తెలియదు కదా, దాన్ని 100 రూపాయలు అనుకొని చేస్తే ఈ లెక్కను చాలా సులభంగా సాధించవచ్చు. మొత్తం లాభం ఈజ్ ఈక్వల్ టు 100 రూపాయలు అనుకుందాం. ఎందుకు అంటే శాతాల్లో ఉన్న లెక్కల్ని కొన్ని మనం ఇలా 100 అనుకొని చేయడం వల్ల ఆ లెక్క చేయడం చాలా సులభం అవుతుంది. చూద్దాం. 100 రూపాయలు అనుకోండి. అయితే ఇప్పుడు రెహానాకు ఎంత తీసుకుంటుంది? 25% తీసుకుంటుంది. 100లో 25% అంటే 25, 100కి 25% అంటేనే 100కి. సో 25% తీసుకుంటుంది. కాబట్టి సో 25% కింద ఆమె తీసుకున్న 2080 అయితే మరి మొత్తం 100% అనేది ఎంతకు సమానం అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు సో 25% లాభం దేనికి సమానం? మనకు 2080. అయితే మరి 100కి 100% అంటే 100% లాభం అనేది ఎంత? ఇది ప్రశ్న మనం. సో ఈ ఎంత అనే దాన్ని మనం ఎక్స్ అనుకోను. అర్థమవుతుంది కదా? సో 25%, 100కి 25 లెక్కన 2080 అయితే 100కి 100 లెక్కన ఎంత అవుతుంది అంటే మొత్తం లాభం ఎంత అవుతుంది అనేది ప్రశ్న. సో దీన్ని నేను ఎక్స్ అనుకున్నాను. ఇప్పుడు ఈ నిష్పత్తులు ఏంది? 25కి 2080కి గల నిష్పత్తి దేనికి సమానం అవుతుంది? మనకు 100కి ఈ మొత్తం లాభం ఎక్స్కి. 25% అనేది 2080కి సమానం అయితే 100 అనేది మొత్తం లాభం ఎక్స్కి సమానం అనుకుందాం. సో ఇప్పుడు ఇది మనకు అనుపాతాన్ని సూచిస్తుంది. రెండు నిష్పత్తులు సమానమైతే అనుపాతంలో ఉన్నాయంటాం కాబట్టి అంత్యముల లబ్ధం మధ్యమముల లబ్ధం సమానం అవుతుంది. ఆ లెక్కన ఎక్స్ ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 2080 ఇంటూ 100. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2080 ఇంటూ 100. 25ని పక్షాంతరం చెందిస్తే బై 25. సో మనకు 25 తోటి ఇది క్యాన్సిల్ అవుతుంది. 25 ఒకట్లు, 25 4. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2080 ఇంటూ 4. సో అంటే ఎంత అవుతుంది? 0, 4 8 32, 4 2 8. దేర్ఫోర్ మొత్తం లాభం ఈజ్ ఈక్వల్ టు మొత్తం లాభం ఈజ్ ఈక్వల్ టు 8320 రూపాయలు. సో ఇట్లా మనం
స్టార్టింగ్ లో 100 అనుకున్నా డైరెక్ట్ గా 25% లాభం 2080 అయితే 100% లాభం ఎంత అని స్టార్ట్ చేసుకొని చేయొచ్చు. 100 అనుకున్నా అనుకోకున్నా పర్వాలేదు, మనం అనుకుంటే సరిపోతుంది. సో ఇది సమస్య. సో ఇప్పుడు నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. త్రిభుజం ఏబిసిలో ఏబి ఈజ్ ఈక్వల్ టు 2.2 సెంటీమీటర్లు, బీసీ ఈజ్ ఈక్వల్ టు 1.5 సెంటీమీటర్లు, ఏసీ ఈజ్ ఈక్వల్ 2.3 సెంటీమీటర్లు. త్రిభుజము XYZ లో XY ఈజ్ ఈక్వల్ 4.4 సెంటీమీటర్లు, YZ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు మరియు XZ ఈజ్ ఈక్వల్ టు 4.6 సెంటీమీటర్లు అయినా AB ఈజ్ టు XY, BC ఈజ్ టు YZ, AC ఈజ్ టు XZ లను కనుగొనండి. త్రిభుజం ABC భుజాల కొలతలు త్రిభుజం XYZ భుజాల కొలతలతో అనుపాతంలో ఉన్నాయా? సో అంటే ఇప్పుడు మనం ఈ నిష్పత్తులు సమానమైతే అనుపాతంలో ఉన్నట్లు. సో ముందు మనం దీనికి సంబంధించిన పటం చూద్దామా? ఓకే, ఇప్పుడు ఇచ్చిన కొలతలు మనం ఇక్కడ రాసుకుందాం. మొదటి త్రిభుజం ఏబిసి, రెండవ త్రిభుజం XYZ. ఆ కొలతలు కూడా రాద్దామా? ఏబి ఎంత ఇచ్చాడు? 2.2, అన్ని సెంటీమీటర్లే కాబట్టి నేను ప్రమాణాలు రాయట్లేను. బీసీ 1.5, ఏసీ 2.3. అదేవిధంగా XY ఎంత? 4.4, YZ 3, XZ 4.6. ఇప్పుడు మనం దీని యొక్క సాధన చూద్దాం. ఇక మనం అవగాహన కోసం పటం వేసుకున్నాం. ముందుగా ఏబి ఈజ్ టు XY అన్నాడు. ఏబి ఈజ్ టు XY, ఏబి ఈజ్ టు XY. ఏబి ఎంత ఇచ్చాడు మనకు? పటం ద్వారా అయినా లెక్క ద్వారా అయినా 2.2 ఈజ్ టు బీసీ ఎంత? 4.4. సో 2.2 తోటి ఈ రెండు మనకు కొట్టుడు పోతున్నాయి కాబట్టి మనం కొట్టేసుకుందామా? 2.2 ఒకట్లు, 2.2 2. సో అంటే అది మళ్ళీ మనకు దేనికి సమానం అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 1:2. ఓకే, ఒక నిష్పత్తి కనుక్కున్నాం. తర్వాత కనుక్కున్న రెండో నిష్పత్తి ఏంటిది? YZ ఈజ్ BC ఈజ్ టు YZ. సో BC ఈజ్ టు YZ. BC మనకు 1.5 ఈజ్ టు YZ ఎంత? 3. సో 1.5కు సరిగ్గా డబల్ చేస్తే 3 వస్తుంది, అంటే 1.5 2లో పోతుంది మనకు. కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా 1.5తో కొట్టేస్తే 1.5 1, 1.5 2. సో మనం నిష్పత్తి దేనికి సమానం అవుతుంది? 1:2. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక నిష్పత్తి ఏం కనుక్కున్నాడు? ఏసీ ఈజ్ టు XZ. ఏసీ ఈజ్ టు XZ. ఏసీ ఏమవుతుంది మనకు? ఏమిచ్చాడు? 2.3 ఈజ్ టు XZ ఏమో 4.6 కనబడుతుంది. సో ఇక్కడ కూడా 2.3 డబల్ 4.6 ఎగ్జాక్ట్ గా. కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ 2.3 తోటి కొట్టేసుకుంటే 2.3 1, 2.3 2. సో కాబట్టి మళ్ళీ ఈ నిష్పత్తి కూడా మనకు 1:2. సో ఇప్పుడు మనకు రాసుకుంటే ఏబి ఈజ్ టు XY అయినా, బీసీ ఈజ్ టు YZ అయినా, ఏసీ ఈజ్ టు XZ అయినా 3 కూడా సమానం అయ్యాయి కదా. కాబట్టి ఏబి ఈజ్ టు XY ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ టు YZ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ టు XZ. మరి ఈ విధంగా నిష్పత్తులు సమానమైతే ఏమంటాం మనం అనుపాతంలో ఉన్నాయి అంటాం.
కాబట్టి మరి సమానం అయ్యాయి కాబట్టి అతను అడిగిన క్వశ్చన్ ఏంది మనకు త్రిభుజ ABC భుజాల కొలతలు త్రిభుజ XYZ భుజాల కొలతలతో అనుపాతంలో ఉన్నాయా, నిష్పత్తులు సమానమైనవి కాబట్టి ఉన్నాయి అని రాస్తాం. కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ పక్కకు రాస్తున్నా. therefore త్రిభుజం ABC మరియు త్రిభుజము XYZ ల కొలతలు అనుపాతంలో కలవు. నిష్పత్తులు సమానమైతే అనుపాతంలో ఉన్నాయంటామని మనకు తెలుసు. అనుపాతంలో కలవు. ఇది ఈ సమస్య. ఓకేనా? నెక్స్ట్ సమస్యకు వెళ్దాం. మాధురి ఒక సూపర్ మార్కెట్ పోగా అక్కడ సరుకుల మారిన ధరలు ఇలా ఉన్నాయి. బియ్యం ధరలో 5% తగ్గుదల, జామ్ మరియు పండ్లపై 8% తగ్గుదల మరియు నూనె పప్పులపై 10% పెరుగుదల ఉన్నవి. అయినా ఆ మారిన ధరలు కనుగొనుటకు మాధురికి సహాయం చేయండి. మరి ఇంతకు ఎలా ఉన్నాయి? ఇక్కడ మాధురి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ సరుకుల మారిన ధరలు అక్కడ ప్రదర్శించబడుతున్నాయట. సో ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ మనకు పట్టిక వచ్చింది చూడండి. బియ్యం అసలు ధర 30 రూపాయలు ఉంది, జామ్ 100 రూపాయలు, యాపిల్ పళ్ళు 280 రూపాయలు, నూనె 120 రూపాయలు, పప్పు 80 రూపాయలు ఉంది. అయితే మరి ఇప్పుడు మనకు ఇక్కడ ఈ ధరల్లో ఏ విధమైన మార్పులు ఉన్నాయనేది మనకు లెక్కలో ఇచ్చాడు. ఇచ్చి మారిన ధర కనుక్కోమంటున్నాడు. సో ఈ మొదట మనకు బియ్యం ధర కనుక్కుందాం. మొదట బియ్యం ధర చూద్దాం. సో బియ్యం ఏ అని పెడుతున్నాను ఇక్కడ. బియ్యం అసలు ధర ఎంత? బియ్యం అసలు ధర ఎంత? 30 రూపాయలు. అయితే మరి బియ్యంలో మనకు ఎటువంటి మార్పు సంభవించింది? 5% తగ్గుదల. కాబట్టి సో 5% తగ్గిన తరువాత బియ్యం ధర ఏమవుతుందో చూద్దాం. 5% తగ్గిన తర్వాత బియ్యం ధర ఈజ్ ఈక్వల్ అసలు ధర కంటే 5% తగ్గింది కాబట్టి 30, అసలు ధర 30 ఇంటూ పెరిగితేనేమో 100 ప్లస్ తర్వాత ధర కనుక్కోవాలంటే మనం సూత్రం చెప్పుకున్నాం. మనం ఎక్స్ విలువ y% పెరిగితే పెరిగిన తర్వాత విలువ ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 100 ప్లస్ y/100 అనుకున్నాం. తగ్గితే y% తగ్గితే ఎక్స్ ఇంటూ 100 మైనస్ y/100 అనుకున్నాం మనం. సో ఇక్కడ y అంటే ఏంటి? మనకు 5. కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసి y అని రాస్తాను. సో y అంటే 5 కాబట్టి 5 అని రాస్తాను. ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 100 మైనస్ 5 అంటే మనకు తెలుసు 95/100. సో 3కి 0 క్యాన్సిల్ చేసుకుందాం. 95 ఇంటూ 3 ఎంత అవుతుంది? 3 5లు 15, 3 9లు 27, 1 28, 285/10. సో ఎంత అవుతుంది? 28.5 అంటే 50 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ మీరు తగ్గిన తర్వాత ఎట్లా కనుక్కుంటాం మనం? ఒకవేళ పెరిగితేనేమో అసలు ధర ఇంటూ 100 ప్లస్ పెరిగిన ధర, పెరిగిన శాతము బై 100 చేస్తాం. అదే ఒకవేళ తగ్గితేనేమో అసలు ధర ఇంటూ 100 మైనస్ తగ్గిన శాతము బై 100 చేస్తాం. సో ఇప్పుడు మనం అందులో ఆ పట్టికలో 28.5 వేసేద్దాం. చూడండి 28.5 వచ్చేసింది. సో ఇప్పుడు మరిగా నెక్స్ట్ జామ్ ధరకు వెళ్ళిపోదాం.
సో కాబట్టి ఇది చెడిపోయాలి కాబట్టి మనం తీసేసి రెండవది జామ్ ధరకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు జామ్కి వెళ్దాం. బి. మరి జామ్లో ఎటువంటి మార్పు ఉంది చూడండి. జామ్ యొక్క అసలు ధర ఎంత? 100 రూపాయలు ఉంది. మరి జామ్ యొక్క ధరలో ఎట్లా మార్పుంది? 8% తగ్గుదల. కాబట్టి 8% తగ్గిన తరువాత జామ్ ధర తర్వాత ధర కనుక్కుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఈజీగా డైరెక్ట్ చెప్పొచ్చు. 8% అంటే అర్థమైంది 100కు 8 తగ్గింది. ఉన్నది 100, 8 తగ్గితే 92. సో లేదా సూత్ర ప్రకారం వేసుకుంటే 100 × 100 మైనస్ తగ్గుదల. అసలు ధర 100 × 100 మైనస్ తగ్గిన శాతం ఎంత? 8/100. సో అంటే 100 × 92/100. సో 100కు 100 క్యాన్సిల్ అయిపోతే మనకు 92 రూపాయలు. సో అక్కడ వేసేద్దామా? మొదటిది 28.5, రెండోది 92. ఓకే. సో మళ్ళీ ఇక తర్వాత సమస్యకి వెళ్దాం. సో మనకు 28.5, 92 అయిపోయింది. మూడవది యాపిల్ పళ్ళు. దీన్ని సి అనుకొని ప్రొసీడ్ అయ్యాం. సి. యాపిల్ పళ్ళ అసలు ధర. యాపిల్ పళ్ళ అసలు ధర ఎంత ఉంది మనకు? 280 రూపాయలు ఉంది. మరి యాపిల్ పళ్ళ యొక్క ధరలో ఎటువంటి మార్పు సంభవించింది లెక్క ప్రకారం? జామ్ మరియు పండ్లపై 8% తగ్గుదల అని ఇవ్వబడింది. అంటే యాపిల్స్ కూడా పండ్లే కాబట్టి సో 8% ఇందులో కూడా 8% తగ్గుదల ఉంది. కాబట్టి 8% తగ్గిన తరువాత యాపిల్ పళ్ళ ధర ఎలా ఉంటుంది? అసలు ధర 280 ఇంటూ 100 ప్లస్ పెడతాము మైనస్ పెడతాం. మనం ఇక్కడ తగ్గింది కాబట్టి మైనస్ ఎంత శాతం? 8/100. సో 280 ఇంటూ 92/100. సో ఒక 0 క్యాన్సిల్ చేసేసి అంటే 10తో కొట్టేస్తున్నాం అనమాట. ఇప్పుడు 28 × 92 ఉంది. సో నేను ఇక్కడ 28, 92ల గుణకారం చేస్తున్నాను. 92ని 28 చేత గుణిస్తే 8 2 16, 8 9, 8 9 72, 1 73. అట్లాగే 2 2 4, 2 9 18. సో 6 3 4 7 15 2. సో 2576/10 ఉంది కదా. సో 10తో భాగిస్తున్నాం కాబట్టి ఏమవుతుంది? 257.60. సో ఈ విధంగా మనకు 8% తగ్గిన తర్వాత యాపిల్ పళ్ళ ధర అనేది తెలిసింది. కాబట్టి మనం అక్కడ యాపిల్ పళ్ళ ధర అక్కడ వేసేద్దాం. ఓకే. సో
మళ్ళీ తర్వాత నూనె ధర కూడా కనుక్కోవాలి కాబట్టి ఇది రబ్ చేసేసి నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో ముందు ధరలన్నీ వేసేద్దాం. ఇప్పుడు నూనె ధర చూద్దాం. సో నూనె ఎలా ఉంది, నూనెపై ఎట్లా ఉంది మనకు, నూనె పప్పులపై 10% పెరుగుదల అన్నాడు. సో కాబట్టి డైరెక్ట్గా నూనె అసలు ధర ఇది డి అనుకుందాం. నూనె అసలు ధర ఎంత ఇవ్వబడింది మనకు, 120 రూపాయలు. నూనె ధరలో ఎటువంటి మార్పు ఉంది, 10% పెరుగుదల. కాబట్టి 10% పెరిగిన తర్వాత నూనె ధర ఈజ్ ఈక్వల్ అసలు ధర ఎంత ఉండే 120 ఇంటూ 100 ప్లస్, అంటే ప్లస్ ఎంత ఎందుకు పెడుతున్నాం, పెరిగింది కాబట్టి, ప్లస్ ఎంత శాతం పెరిగింది, 10/100. సో 120 ఇంటూ 110/100. సో ఒక 10తో క్యాన్సిల్ చేసేటప్పుడు ఒక 0 పోతుంది, ఇంకో 10తో క్యాన్సిల్ ఇంకో 0 పోతుంది. సో 12 ఇంటూ 11 అంటే సరిగ్గా 132కి సమానం. సో పెరిగిన తర్వాత నూనె ధర ఎంత ఉంది, 132 రూపాయలు ఉంది. కాబట్టి అక్కడ మనం 132 వేసేద్దాం, 132 రూపాయలు. సో చివరిగా ఇక పప్పు ధర చూద్దాం. ఇక 4 ధర వేసేసాం. పప్పు ధర గురించి చూద్దాం. సో పప్పు కూడా ఎలా ఉంది, పప్పు కూడా 10% పెరుగుతుందా. కాబట్టి మనం దీన్ని ఈ అనుకుని స్టార్ట్ చేస్తే పప్పు అసలు ధర ఎంత, 80 రూపాయలు అవపడుతుంది మనకు, 80 రూపాయలు. మరి యాక్చువల్గా పప్పుపై ఇది 10% పెరిగింది. కాబట్టి 10% పెరిగిన తర్వాత పప్పు ధర సో అసలు ధర ఎంత ఉంది, 80 ఇంటూ ఏం చేస్తాం, 100కు 10% పెరిగింది కాబట్టి 100 ప్లస్ 10/100. సో ఆ విధంగా 80 ఇంటూ 110, 100 ప్లస్ 10 110/100. సో 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్ చేసేస్తే మనకు ఏం మిగులుతుంది, 8 ఇంటూ 11. సో 11 88. సో ఇది మన యొక్క పప్పు ధర. సో పప్పు ధర కూడా కనుక్కున్నాం కాబట్టి పప్పు ధర వేసేద్దాం అక్కడ. సో 88 రూపాయలు. సో ఈ విధంగా మనం అన్ని ధరలు మాధురికి కనుక్కోవడంలో సహాయం చేశాం. కాబట్టి ఇక నెక్స్ట్ సమస్యకు వెళ్దాం. పన్నెండో సమస్య. ఒక క్లబ్లో క్రిందటి సంవత్సరం 2075 మంది చేరినారు. ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య 4% తగ్గింది. తగ్గిన వారి సంఖ్యను, ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్యను కనుగొను. సో మనకు చాలా సులభమైన లెక్క ఇది. సో క్రిందటి సంవత్సరం సభ్యుల సంఖ్య ఎంత ఉంది, ముందు ఇచ్చిన సమాచారం రాసుకోవాలి కాబట్టి కిందటి సంవత్సరం సభ్యుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 2075.
ఇప్పుడు మొదటి సమస్య చేద్దాం. ఇందులో 4% తగ్గుతుంది. ఎంతమంది తగ్గారు? ఆ తగ్గిన వారి సంఖ్య ఏంది? తగ్గిన వారి సంఖ్య ఏంటి మనకు లెక్క ప్రకారం? చూడండి, 4%. దేనిలో 4%? క్రిందటి సంవత్సరం వారిలో 4%. మరి క్రిందటి సంవత్సరం ఎంతమంది ఉన్నారు మనకు? 2075. కాబట్టి 2075లో 4%. సో మనకు తెలుసు x లో y శాతం కనుక్కోవాలంటే 2075 ఇంటూ 4/100. సో 4 చేత క్యాన్సిల్ చేస్తే 4 1లు 4 25లు. సో మనకు 2075/25 వచ్చింది. మళ్ళీ 5తో క్యాన్సిల్ చేద్దాం. 5 5లో పోతే 5 4 20, 5 1లు 5, 5 5 25. మళ్ళీ 5తో క్యాన్సిల్ చేస్తే 5 8లో 40, 5 3లో 15. అంటే 83 మంది తగ్గినారు. తగ్గిన వారి సంఖ్య 83. ఈజ్ ఈక్వల్ 83. మరి బి ఏమంటున్నాడు? ఇక్కడ మనం బి పక్కకు చేస్తున్నాను. ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య అన్నాడు. సో ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య ఈజ్ ఈక్వల్ టు, సో పోయిన సంవత్సరం సభ్యులకు వెళ్ళి తగ్గిన వాళ్ళ సంఖ్య తీసేస్తాం. పోయిన సంవత్సరం సభ్యుల సంఖ్య ఎంత మనకు? 2075 మైనస్ తగ్గిన వాళ్ళు ఎంతమంది? 83. సో 2075 నుంచి 83 తీసేద్దామా? 2075 నుంచి 83 తీసేస్తున్నాం. 5 నుంచి 3 పోతే 2, 17 నుంచి 8 పోతే 9, 9 92. 1992 మంది చేరారు ఈ సంవత్సరం. లేదు మనకు కేవలం ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్యనే కనుక్కోమన్నాడు అనుకోండి. ఒకవేళ అప్పుడు మనం డైరెక్ట్గా ఈ సూత్రం వాడితే సరిపోతుంది కదా. 2070 అసలు 2075 ఉండే ఇంటూ 100 మైనస్ తగ్గిన వారి శాతం 4/100 అంటే ఏమయ్యేది? 2075 ఇంటూ 100 మైనస్ 4 అంటే 96/100. సో ఈ విధంగా చేస్తే కూడా మనకు సేమ్ అదే మాదిరిగా వస్తుంది. కావాలంటే మీరు చూసుకోవచ్చు. చూడండి, 4 24లు 4 25లు. సో 25తో క్యాన్సిల్ చేస్తే మనం కొట్టేస్తే 83 వచ్చింది. సో 83 ఇంటూ 24 చేసినా కూడా మనకు 1992 వస్తుంది. కాబట్టి ఈ విధంగా సరి చూసుకోవచ్చు కూడా మనం. సో ఇది అవసరం లేదు కాబట్టి ఇది నేను తీసేస్తున్నా. ఇక డైరెక్ట్ ఒక తీసివేత్తో వచ్చే లెక్క కాబట్టి మనకు మళ్ళీ అది అవసరం లేదు. సో ఇది రాసుకోండి. ఇది నెక్స్ట్ సమస్యకు వెళ్ళిపోదాం. ఒక రైతుకు గత సంవత్సరం ప్రతి పంటలో 1720 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరంలో ఆమె ప్రతి పంటపై దిగుబడి 20% ఎక్కువ వస్తుందని భావిస్తుంది. అయినా ఈ సంవత్సరం ఆమె ఎన్ని బస్తాల దిగుబడి ఆశిస్తుంది? ఇది సమస్య. సో గత సంవత్సరం 1720 బస్తాలు వచ్చింది. ఈ సంవత్సరం 20% ఎక్కువ వస్తుంది అనుకుంటే బస్తాలు ఎన్ని అవుతాయి అనేది మన క్వశ్చన్ కదా. సో చూద్దాం. గత సంవత్సరపు దిగుబడి, గత సంవత్సర దిగుబడి ఎంత? 1720 బస్తాలు. ఓకే, మరి ఈ సంవత్సరం ఏమనుకుంటున్నాం మనం? 20% పెరిగిన తర్వాత 20% పెరిగిన తర్వాత దిగుబడి అయ్యే బస్తాల సంఖ్య కదా. దిగుబడి అయ్యే
బస్తాల సంఖ్య ఎంత? అసలు ఎంత ఉండే? 1720 ఉండే ఇంటూ 20% పెరుగుతుంది అంటే 100 పైన 20, 100 ప్లస్ 20/100 అంటే 1720 ఇంటూ 100 ప్లస్ 20 అంటే 120/100. సో 2 సున్నాలకు ఇక్కడ ఉన్న 2 సున్నాలు క్యాన్సిల్ చేసేస్తే 172 ఇంటూ 12. సో గుణకారం చేస్తే 12 2 24, 12 ఏండ్ల 84 2 86, 12 ఒకట్ల 12 8 20. సో 2064 బస్తాల్ని ఆమె ఆశిస్తుంది. సో దిగుబడి ఆశిస్తున్న బస్తాల సంఖ్య ఎంత? 2064. ఓకే, నెక్స్ట్ ఇప్పుడుగా తర్వాత సమస్యకు వెళ్ళిపోదాం. సో ఈ క్లాస్ ఇద్దరితో ముగించి నెక్స్ట్ సమస్యను తర్వాత మనం సాధించుకుందాం. ఓకే, బాయ్.